Hi, hello to everyone. Previously, I was posted about phylum Mollusca, and now I will post pearl formation part 2. When we are in childhood, మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఆల్చిప్పలు అంటారు. మోస్ట్లీ మనం సముద్రాల దగ్గర, నదుల దగ్గర, చిన్న చిన్న కాలువల దగ్గర మస్కలో కూడా ఈ యొక్క ఆల్చిప్పలు అనేవి కనపడతాయి. అసలు ఈ ఆల్చిప్పలు ఏంటి? అసలు ఈ ఆల్చిప్పల్లో ఆ పేర్స్ ఫార్మేషన్ ఎలా అవుతుంది? అసలు ఆ పర్ల్ అనేది స్పెసిఫిక్ గా ఒక పారాసైట్ నుంచి ఫామ్ అయిద్దా, లేదా ఏదైనా ఒక వాటర్ నుంచి ఫామ్ అయిద్దాం? అబౌట్ పర్ల్ ఫార్మేషన్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఒక స్టోరీ ఏంటంటే, ఇది ఆల్చిప్పలు ఒక్కసారిగా ఓపెన్ క్లోజ్ అవుతాయో ఆ టైంలో ఆ నదిలో ఉన్న వాటర్ డ్రాప్ అనేది ఒక డ్రాప్ అనేది ఈ యొక్క ఆల్చిప్ప లోపలికి వెళ్ళిన తర్వాత ఇది అనేది ఒక ఫార్మేషన్, అంటే ఒక పెరల్ ఫార్మేషన్ అయిందని చెప్తారు. బట్ వాట్ ఈస్ రియాలిటీ? రియాలిటీ ఏంటంటే, ఈ యొక్క ఆల్చిప్పని పెంటాడా ఆర్ మెలయాగ్రీనా అని కూడా అంటారు. ఎప్పుడైతే ఈ యొక్క ఆల్చిప్పలో ఒక పారాసైట్ అనేది ఎంటర్ అవుతుంది, ఈ పారాసైట్ నేమే డ్రిల్ వామ్ అంటారు. దీని యొక్క హ్యాబిట్ ఏంటంటే, ఈ ఆయిస్టర్ లో ఎక్కడైతే హార్డ్ నేచర్ ఉంటుందో దాన్ని డ్రిల్ చేసుకొని బర్రో అంటే ఒక లోతుగా గుంత చేసుకొని అట్లా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పర్ల్ ఫార్మేషన్ తెలుసుకున్నాం. పర్ల్ ఫార్మేషన్ అంటే ఏంటి? అసలు ఈ పర్ల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ పర్ల్ అనేది ఏంటంటే, నేను ఇంతాక చెప్పాను, ఒక పారాసైట్. ఎప్పుడైతే ఈ పారాసైట్ అనేది ఒక ఆల్చిప్పలోకి వెళుతుందో, ఒక పర్ల్ ఆయిస్టర్ లోకి వెళుతుందో, ఈ ఒక పారాసైట్ ని డ్రిల్ వామ్. ఈ డ్రిల్ వామ్ వెళ్ళినప్పుడు అక్కడ అది స్టక్ అయిపోయి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. చనిపోయిన తర్వాత దీని మీద ఫామ్ అయ్యే లేయర్స్ ని నాక్రే అని అంటారు. నాక్రే ప్రొడ్యూస్ అయ్యే ప్లేస్ ని నాక్రియస్ లేయర్ అని అంటారు. ఎప్పుడైతే ఈ నాక్రియస్ లేయర్ అనేది ఏ నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేది ఈ డ్రిల్ మీద ఫామ్ చేస్తూ ఉంటుందో అప్పుడు ఇది ఒక పర్ల్ ఫార్మేషన్ గా మారిపోద్ది. అండ్ ఆల్సో ఈ పర్ల్ ఫార్మేషన్ ని దీన్ని పర్ల్ అని మనం అంటాం. దీని యొక్క అదర్ నేమ్ ఏంటంటే పారాసైట్ గ్రేవ్యార్డ్ అని కూడా అంటారు. గ్రేవ్యార్డ్ అంటే సమాధి. ఈ పారాసైట్ కి ఏం చేస్తుంది, ఆ నాక్రియస్ లేయర్ అనేది నెంబర్ ఆఫ్ లేయర్స్ ని ఫామ్ చేయటం వల్ల ఇది అంటే ఇప్పుడు ఇది చనిపోయిన తర్వాతే అది ఫామ్ అయింది, అందుకే సమాధి అని అంటున్నారు. సో ఈ పారాసైట్ గ్రేవ్యార్డ్ అంటే ఈ పారాసైట్ కి సంబంధించిన సమాధి. ఇన్ అదర్ వర్డ్స్, pearl is called as a parasite graveyard. Now we are discussing about the formation and the nature of pearl. Pearl is secreted by the mantle of oyster and protection against the foreign particles of minute larva or other such of kinds. అసలు ఈ పర్ల్ అనేది ఈ యొక్క మ్యాంటిల్ ఆఫ్ ఆయిస్టర్ ద్వారా సెక్రెట్ అయ్యి అండ్ ప్రొటెక్షన్ ఇవ్వబడుతుంది. ఈ మ్యాంటిల్ ఆఫ్ ఆయిస్టర్ అంటే ఏంటి? ఈ ఆల్చిప్ప లోపల ఒక కైండ్ ఆఫ్ టిష్యూ ఉంటది, అది సాఫ్ట్ అండ్ మృదువుగా ఉంటది. ఆ దాన్నే మ్యాంటిల్ ఆఫ్ ఆయిస్టర్ అని అంటారు. సో ప్రొటెక్షన్ ఇవ్వబడుతుందని మనం చెప్పాం. ఆ ప్రొటెక్షన్ ఇవ్వబడే లేయర్ నేమ్ ఏంటి? అసలు ఈ పర్ల్ లోపల ఎన్ని ఫార్మేషన్ లేయర్స్ ఉన్నాయి మనం తెలుసుకుందాం. పర్ల్ ఫార్మేషన్ దే ఆర్ యూస్ఫుల్ 3 layers. దే ఆర్ పెరియోస్ట్రాకమ్, ప్రిస్మాటిక్ లేయర్ అండ్ నాక్రియస్ లేయర్. First one, periostracum. Periostracum is a outer layer of the pearl oyster. Periostracum is a outermost and green brownish color. They are thin translucent layers made up of organic substance conchiolin. It is secreted by mantle. It serves and protecting the underlying layers of pearls formation and protect against the weak carbonic acid in seawater. Next one is prismatic layer. Prismatic layer is secreted by the mantle. It is separated by the conchiolin and it is made up of a thin crystals of calcium carbonate. It helps to give the rigidity and strength of the shell. అంటే ఇది ఏమవుతుందంటే మ్యాంటిల్ ద్వారా ఈ లేయర్ అనేది సపరేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ యొక్క లేయర్ అనేది
థిన్ క్రిస్టల్ కాల్షియం కార్బోనేట్ ద్వారా తయారవ్వబడుతుంది. అండ్ ఆల్సో ఈ లేయర్ అనేది కాన్క్యూలిన్ ద్వారా సపరేట్ అవుతుంది. అండ్ ఈ యొక్క షెల్ కి ఇది ఏం చేస్తుందంటే రిజిడిటీ అంటే గట్టి తత్వాన్ని, స్ట్రాంగ్నెస్ ని అండ్ ఆల్సో స్ట్రెంగ్త్ ని ఇస్తుంది. ఫైనలీ నాక్రియస్ లేయర్. నాక్రియస్ లేయర్ నే మదర్ ఆఫ్ పర్ల్ అంటారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, నాగ్రే అంటే ఒక పారాసైట్ ఎప్పుడైతే ఈ యొక్క పర్ల్ ఆయిస్టర్ లోపలికి వెళుతుందో తరువాత దాని చుట్టూ ఒక నెంబర్ ఆఫ్ మ్యాంటిల్ లేయర్స్ ని ఫామ్ చేస్తుంది. ఆ మ్యాంటిల్ లేయర్స్ అనేది ఈ పర్ల్ ఆయిస్టర్ లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ పర్ల్ ఆయిస్టర్ లోకి ఆ పారాసైట్ వెళ్తుందో ఆ స్ట్రాంగ్ గా ఉన్న దాన్ని బర్రో చేసుకొని ఎప్పుడైతే అక్కడ అడ్డంకులన్నీ తీసేసిన తర్వాత ఈ పారాసైట్ అనేది డీప్ గా లోపలికి వెళ్ళిపోద్ది. దాని తర్వాత ఏమైందంటే దీని మీద నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే మ్యాంటిల్ ఎపిథీలియల్ లేయర్స్ అంటారు. ఈ మ్యాంటిల్ ఎపిథీలియల్ లేయర్స్ ఫామ్ అయ్యేదే ఈ నాక్రే ద్వారా. అందుకనే ఈ రీజియన్ ని నాక్రియస్ లేయర్ అని అంటారు ఆర్ మదర్ పర్ల్స్ అని అంటారు. అబౌట్ finally nacreous layer. Nacreous layer is made up of a innermost layer and it is secreted by the mantle. ఈ nacreous layer అనేది is responsible for the formation of conchiolin and calcium carbonate. Nacreous layer అనేది కాల్షియం కార్బన్ అండ్ కార్బోనేట్ కి ఫార్మేషన్ చేయడానికి రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. ఇవనేవి ఎలా ఉంటాయంటే ఈ నాక్రియస్ లేయర్ అనేది లైస్ ప్యారలల్ టు ది కాన్క్యూలిన్ అండ్ కాల్షియం కార్బోనేట్. ఈ యొక్క పర్ల్ ఆయిస్టర్ కి ప్యారలల్ గా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ నాక్రియస్ లేయర్ అనేది పర్ల్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది. దేని పరంగా అంటే లోపలున్న మ్యాంటిల్ అనేది చాలా మృదువుగా సాఫ్ట్ గా ఉంటుంది. ఆ డెలికేట్ ఒక లేయర్ కి టిష్యూకి ఇదేం చేస్తుందంటే ప్రొటెక్షన్ ఇస్తుంది. దేని నుంచి? ఫారిన్ పార్టికల్స్ నుంచి అండ్ ఆల్సో ఏదైనా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అంటే వీక్ కార్బోనిక్ యాసిడ్ కానీ లేదా సీలో ఉన్న ఏదన్నా అంటే పర్ల్ కి ఏదైతే ఇబ్బంది కలిగించే ఇష్యూస్ ఉంటాయో వాటన్నిటికీ ఈ నాక్రియస్ లేయర్ అనేది హెల్ప్ చేస్తుంది. బట్ ప్రిస్మాటిక్ లేయర్ అనేది రిజిడిటీకి, స్ట్రెంగ్త్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో ఫస్ట్ వన్ ఈ పెరియోస్ట్రాకం ఏం చేస్తుందంటే ఈ లోయర్ ఎడ్జ్ లో ఉన్న లేయర్స్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది. దేని పరంగా? వీక్ యాసిడ్స్ అవనేవి హార్మ్ఫుల్ అవుతాయి కాబట్టి వాటికి ఎగ్నెస్ట్ గా హెల్ప్ చేస్తుంది. నాక్రియస్ లేయర్స్ లో వీటి యొక్క అరేంజ్మెంట్ అనేది ఆల్టర్నేట్ గా ఉంటాయి. వన్ ఈస్ కాన్క్యూలిన్ అండ్ అనదర్ వన్ ఈస్ కాల్షియం కార్బోనేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నాక్రియస్ లేయర్. బట్ ప్రిస్మాటిక్ లేయర్ లో ఈ యొక్క లేయర్స్ అనేవి పర్పెండిక్యులర్ గా ఉంటాయి.